వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఓసిడి ప్రాబ్లం ఉంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అసలు ఓసిడి అంటే ఏంటి, డయాబెటీస్కి దీనికి సంబంధం ఏంటి, ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియోపేషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఓసిడి మన సినిమాలు కూడా మూవీస్ కూడా చూస్తూ ఉన్నాం. ఓసిడి ప్రాబ్లం ఉంటే సో వాడు చాలా అంటే ఏది జరిగినా కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. సో అవతల వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే కొంచెం చిరాగ్గా కూడా కొన్ని ఎక్కువసార్లు పడుతూ ఉంటాడు. కానీ ఓసిడికి డయాబెటీస్కి సంబంధం ఉంది అంటున్నారు. సో ఎలా సార్ అది? ఇప్పుడు నా వేరే వీడియోలు కూడా ఉంటాయి కదా, మీరు చూడండి. నేనేం చెప్తా, నేనే కాదు ఏ హోమియోపతి డాక్టర్ అన్నా చెప్తారు. ఓకే, ఏమని చెప్తారు? మీకు రోగం వచ్చింది అంటే ఏదో మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి మీకు. ఓకే, ఏదో స్ట్రెస్ ఉంటేనే అది రోగం వస్తుంది. ఓకే, మీరంటారు అరే జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఒక్కొక్కసారి షుగర్ అది రావడానికి జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది కదా, అవునా కదా? ఇప్పుడు ఒక దంపతి ఉన్నారు, వాళ్ళకు ఒక 7-8 మంది పిల్లలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు. 78, 45, 67 ఏదో ఏళ్ళు ఉన్నాయి వాళ్ళవి. ఓకే, వాళ్ళందరికి షుగర్ వస్తుందా? రాదు. కొందరికి వస్తుంది. ఎందుకంటే మాకు జెనెటిక్ ప్రాబ్లం అంది, మా నాయనకు ఉండే, మా అమ్మకు ఉండే, మాకు వచ్చింది. అందరికి వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకు ఉంటది? జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ టు డిజీజ్ ఉంటది. ఓకే, జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ అంటే వంశ పారిపరంగా వచ్చేది ఉంటది. కానీ మీకు ఎక్సెసివ్ స్ట్రెస్ కి ఎప్పుడైనా ఎక్స్పోజ్ అయినరు అనుకోండి, అప్పుడు అది బయటపడుతుంది. అప్పుడు వరకు దాచుకొని ఉంటది. ఒక్కసారి దాచుకొని ఉంటది, మీరు చచ్చిపోతారు కూడా, మీకు అర్థం కూడా కాదు. ఎందుకంటే అది బయటికి రాలేదు. అయితే ఏమైంది అంటే, ఒక పేషెంట్ వచ్చిండ్రు, హస్బెండ్ వైఫ్. ఓకే, షుగర్ ఫాస్టింగ్ 300 చిల్లర ఉంది. ఓకే, పోస్ట్ లంచ్ ఏమో 380 చిల్లర ఉంది. ఓకే, HbA1c చూసుకుంటే ఏమో 11 ఉంది. కంట్రోల్లో లేదు కదా డయాబెటీస్, అన్కంట్రోల్డ్ ఉంది. డాక్టర్ నేను మందులు వాడుతున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, టైంకి తింటున్నాను, బయట తింటలేను, ఇంటికాడే తింటున్నాను, అయినా కంట్రోల్లో వస్తలేదు. అయితే ఏమన్నారంటే, ఈ చిన్న చిన్న జాయింట్లలో కూడా నొప్పిలు ఉన్నాయి అన్నారు. మోకాలు నొప్పులు కూడా అవుతున్నాయి, నరాలు కూడా నొప్పిలు అవుతున్నాయి, అరికాలు మంటలు అవుతున్నాయి. అయితే ఏంది అంటే, ఇప్పుడు నేను బయటికి పోయినా అనుకోండి, ఏం పని చేస్తారంటే, నేను మార్కెటింగ్ చేస్తా. ఏం మార్కెటింగ్ చేస్తారంటే, మన హెల్త్ గురించి సంబంధించి మొత్తం ఇండియా నాది తిరుగుడు ఉంటుంది ఎక్కువ. పోవాలి, వాడిని కలవాలి, వీడిని కలవాలి, మషిన్లు అమ్మాలి, అవి అమ్మాలి, అయినా బయోమెడికల్ దాంట్లో ఉండే. కానీ ఏంది అంటే, నాకు మూత్రం వచ్చింది అనుకోండి, మూత్రం వస్తే స్మెల్ వస్తుంది కదా, షుగర్ అది పేషెంట్కి మూత్రం వస్తే చేతులు వాష్ చేసుకోవాలి. ఇది ఎప్పటి నుంచి ఉంది అలవాటు అనేసి అడిగినాం. నాకు షుగర్ వచ్చి 10 years అయింది. ఒక 5 ఏళ్ల నుంచి ఇది ఉంది. ఎన్నిసార్లు చేతులు వాష్ చేసుకుంటారు? ఎప్పుడు ఉచ్చపోయినా చేతులు వాష్ చేసుకుంటా అన్నాడు. ఎప్పుడు ఉచ్చకపోయినా చేతులు వాష్ చేసుకుంటా. ఇంకా ఎప్పుడు వాష్ చేసుకుంటారు? నాకు ఇట్లా టాయిలెట్ వస్తుంది, నేను కంట్రోల్ చేసుకుంటే కూడా నేను చేతులు వాష్ చేసుకుంటా. ఓకే, ఇది ఉంది నాకు అలవాటు. ఇది ఒక 5 ఏళ్ల షుగర్. అయితే నేను ఒకటే అడిగిన, ఇప్పుడు ఇన్ని క్లయింట్ల దగ్గర పోతారు కదా, వాళ్ళు వెయిట్ చేపిస్తారా అనేసి అడిగిన. అవును చేపిస్తారు సార్ అనేసి. ఆడ లైట్లు కౌంట్ చేస్తారా అనేసి అడిగిన. అవును సార్ కౌంట్ చేస్తా. టైళ్ళు కౌంట్ చేస్తా అంటే, లేదు టైళ్ళు కౌంట్ చేయను, లైట్లు కౌంట్ చేస్తా అన్నాడు. మళ్ళీ దాని తర్వాత ఎవరైనా కట్ట ఇచ్చిండు అనుకోండి నోట్లది, ఎన్నిసార్లు కౌంట్ చేస్తారు అనేసి అడిగిన. 3-4 సార్లు చేస్తా సార్ అన్నాడు. ఇది ఎప్పటి నుంచి ఉంది అంటే, ఇది ఎప్పటి నుంచి ఉందో నాకు కూడా తెలియదు అన్నాడు. బండికి లాక్ చేసినాక జర దూరం వచ్చి మళ్ళీ పోయి చూసుకుంటారా అనేసి అడిగినాం. చూసుకుంటా సార్ అన్నాడు. ఎన్నిసార్లు చూస్తారంటే 3-4 సార్లు చేస్తా అట్లా అన్నాడు. దీన్ని ఓసిడి అంటారు. ఓకే, అందరికి ఏంది అంటే, అతి శుభ్రత రోగం అంటే ఓసిడి అనేసి అనుకుంటారు. ఓకే, కానీ ఓసిడిలో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పేషెంట్ కి స్ట్రెస్ లేదు కదా, అయినా షుగర్ అది వచ్చిందా రాలేదా? వచ్చింది. ఏంది అంటే, ఓసిడిలో కూడా టైప్స్ ఉంటాయి. కౌంటింగ్ ఉంటుంది, చెకింగ్ ఉంటుంది, నీట్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఈయనకు కౌంటింగ్ కూడా ఉంది, బల్బులు కౌంట్ చేస్తుండు కదా. చెకింగ్ కూడా ఉంది. నీట్నెస్ కి చేతులు ఎప్పుడు టాయిలెట్ వస్తుంది అని అనిపిస్తే చేతులు వాష్ చేసుకుంటాడు ఆయన. సరే, జాగ్రత్త అనుకోవచ్చు కదా మనం. జాగ్రత్త అంటే టాయిలెటే చేయలేదు, ఓకే, అయినా చేతులు కడుగుడు ఎందుకు? ఓకే. మళ్ళా ఇంకోటి, ఇప్పుడు ఈయన లాక్ చేసిండా బండి, ఆడవరకు పోయిండా,
మళ్ళా తిరిగి ఎందుకు రావాలి? ఒక్కసారి వస్తాడు మనిషి. ఇప్పుడు అయినా ఆయనకు కూడా- తెలుసు, మనం అడిగినాం మీకు తెలుసు కదా లాక్ చేసిండ్రు అనేసి. నాకు తెలుసు, నేను బండికి తాళం వేసిన, నాకు తెలుసు అది, మళ్ళీ ఒకసారి కానీ check అది చేస్తా. చెయ్యకపోతే నాకు చెమటలు వస్తాయి. అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే ఆబ్సెషన్. ఇప్పుడు చెక్ చేయాలి, అది ఆబ్సెషన్. ఓకే కంపల్సరీ ఆయన చేస్తాడు ఆ పని, లేకపోతే చెమటలు రావడం. ఓకే ఏదో ఏమో అయిపోతుంది, ఏమవుతుంది మీరు చెక్ చేయకపోతే ఏమో అయిపోతుంది సార్ అనేసి అన్నాడు. అయితే ఏమైందంటే చిన్నప్పుడు సైకిల్ కావాలనేసి వాళ్ళ నాయన వెంటాల 2 ఏళ్ళు పడ్డాడు. ఇప్పుడులాగా లేదు కదా. ఇప్పుడు ఏంది, ఇద్దరు ఉంటారు పిల్లలు, లేకపోతే ఒక్కరే ఉంటారు. నీకు సైకిల్ కావాలన్నా గేర్ సైకిల్ ఇప్పిస్తాను నడు అనేసి గేర్ సైకిల్ ఇప్పిస్తారు. నీకు యాక్టివా కావాలన్నా నడు పోయి యాక్టివా 1 లక్షకు వచ్చింది అనుకోండి, 3 లక్షల బండి ఇప్పించేస్తాడు. అప్పుడు అట్లా లేకుండా 2 ఏళ్ళు సైకిల్ కోసం నేను బతిమలాడితే లాస్ట్కి నేనే జర పైసలు జమ చేసుకుంటే ఒక 500, మా నాయన ఒక 1200 వేసి నాకు 1700కి సైకిల్ ఇప్పించిండు. ఓకే 1700కి సైకిల్ ఇప్పించిండు. స్కూల్కి సైకిల్కి పోతా అనేసి పోయినా, గుడి దగ్గర పెట్టినా, ఓకే లోపలికి పోయినా, బయటికి వచ్చినప్పుడు వరకు సైకిల్ గాయబ్. అరే చోరీ అయిపోయింది సార్. ఓకే అయితే చోరీ అయిపోయింది సైకిల్. అప్పుడు నుంచి ప్రతి వస్తువు నేను చెక్ చేస్తా. అయితే ఏమవుతుందంటే ఇది మైండ్లోనే కాదు, బ్రెయిన్లో కూడా వచ్చేస్తుంది. న్యూరో ట్రాన్స్మిటర్లు ఉంటాయి మన బ్రెయిన్లో. న్యూరో ట్రాన్స్మిటర్లు అంటే కెమికల్లు ఉంటాయి మన బ్రెయిన్లో. అది కింద పైన అయింది అనుకోండి, అట్లా అయిపోతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే మీరు శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూసిండ్రా? చూసినాను సార్. గాంధీ కనిపిస్తారు కదా, కనిపిస్తుంది. లాస్ట్ లో ఆయన వచ్చి చెప్తారు చూడండి, అరే నాకు న్యూరో ట్రాన్స్మిటర్ కింద పైన అయింది అనేసి ఒక డాక్టర్ చెప్తారు కదా, అట్లనే అవుతుంది. ఇది చాలా మందికి అవుతుంది. మీరు చూడండి, కొందరు వంటింట్లో పోయే ముందు చేతులు వాష్ చేసుకుంటారు, కొందరు స్విచ్లు చెక్ చేస్తారు, అవునా కాదా? అయితే ఇప్పుడు స్ట్రెస్ లేదు కదా, కానీ ఇది లేని స్ట్రెస్ మనిషిలో కాజ్ చేస్తుందా లేదా? దానివల్ల ఆయనకు షుగర్ వ్యాధి వచ్చింది. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ ప్రాబ్లం నుంచి బయట పడాలి అంటే కొన్ని హోమియోపతి మందులు వాడాలి. ఓకే దానికి షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది, ఓకే ఓసిడి కూడా తగ్గుతుంది. ఓకే ఇది రోగం, ఇది మీకు ఉంది అంటే మీరు సిగ్గుపడొద్దు. అరే నాకు పాగల్ దవాఖానాలో తీసుకొని పోయి వేస్తారు ఇది చెప్తే, అట్లా ఉండదు. ఇవి కూడా రోగాలకు. ఇప్పుడు ఇవి ఏంది అంటే, ఇప్పుడు మీకు స్కిన్ మీద ప్రాబ్లం ఉంది అనుకోండి, బయటికి కనిపిస్తుందా కాదా? కనిపిస్తుంది. ఇది కనిపించలేని రోగం. ఓకే ఈ స్కిన్ ప్రాబ్లం రా అంటే రోగం. దీనికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు స్కిన్ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి, పెరుగుతుందా లేదా? పెరుగుతుంది సార్. దీనికి కూడా ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే పెరుగుతుంది. ఓకే అయితే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు హోమియోపతిలో మంచి మంచి మందులు ఉంటాయి. ఇప్పుడు ఈ పేషెంట్కి షుగర్ వ్యాధి కూడా తగ్గింది, ఓసిడి కూడా తగ్గింది. అయితే హోమియోపతి మందులు వాడండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దానికి తగ్గట్టు థెరపీలు ఉంటాయి. ఇప్పుడు మనం పేషెంట్కి అడుగుతాం, మా కేస్ టేకింగ్ పేషెంట్ తోటి మాట్లాడడమే ఒక్కొక్కసారి 1.5 గంట పడుతుంది. ఏమవుతుంది భయ్, మీరు తాళం చెక్ చేయకపోతే ఏమవుతుంది? బండి పోతే ఇప్పుడు వరకు పోయింది కదా, చిన్నప్పుడు పోయింది అంటే ప్రతిసారి పోవాలని లేదు. చిన్నప్పుడు పోయినాక మీరు ఇప్పుడు సైకిల్ అయితే వాడతలేరు కదా, కార్ వాడుతున్నారు. ఓకే అది కూడా మామూలు కార్ కాదు, 20 లక్షల కార్. ఓకే కీజ్ అయితే మీ జేబులోనే ఉంది కదా. ఎస్ అది కీజ్ కూడా ఎట్లాంటిది ఉంది అంటే బండిలో తాళం చేయి ఉంటేనే బండి స్టార్ట్ అవుతుంది, ఓకే లేకపోతే బండి కూడా స్టార్ట్ కాదు. ఓకే మళ్ళీ ఎందుకు భయం? అవును సార్, కానీ మనసు ఒప్పుకోదు సార్ అనేసి అన్న. మీరు ఒక్కసారి అట్లా చేసి చూడండి, ఏమవుతుంది, బండి గాయబవుతుందా కాదా? ఓకే ఒకసారి చిన్నప్పుడు జరిగింది అలాగనే మళ్ళీ జరుగుతుందేమో తను భయపడుతున్నాడు. మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఆ థాట్ నుంచి బయటకు వచ్చి మీరు చేయండి, మళ్ళా కొత్త బేబీ థాట్ క్రియేట్ అవుతుంది మైండ్ లో. ఓకే ఈ బేబీ థాట్ ని మళ్ళా మీరు గట్టిగా చేయాలి. ఓకే అట్లా చేయడం తోటి హోమియోపతి మందులు వాడితే అది చేసే శక్తి కూడా వస్తుంది. ఈ పేషెంట్ మన దగ్గర 2 ఏళ్ళు వాడినరు మందులు. ఓకే ఫస్ట్ 5-6 నెలల్లోనే షుగర్ రిపోర్ట్లు నార్మల్ రావడం స్టార్ట్ అయినాయి. ఓకే ఓసిడి 70 to 90% తగ్గిపోయింది. ఓకే సార్ నాకు ఇంకా మందులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, బండి ఓపెన్ ఉంటే కూడా నేను కేర్ చేస్తలేను. ఇప్పుడు నేను చెప్పినా సార్ దయచేసి మందులు ఆపకండి, థాట్లు ఇంకా బేబీ థాట్లు ఉన్నాయి. షుగర్ కి మనం సగం డోజులు తగ్గించినాం, ఇంగ్లీష్ వ్యాధివి పూర్తిగా మానేసేయాలి కదా, దాని తర్వాత హోమియోపతి కూడా బంద్ చేయాలి కదా, దానికి టైం పడుతుంది. కళ్ళు మూసుకొని నేను చెప్పినప్పుడు రండి, గుర్తు పెట్టుకొని మందు టైంకి 4 పైన వేసుకోండి, మీ పని గంతే.
ఇంకా మీ పని మీరు చేసుకోండి. అట్లా పూర్తిగా తగ్గిపోయింది. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి అంటే డయాబెటీస్కి ఓసిడికి ఎలాంటి సంబంధం ఉంది, అసలు ఓసిడి ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, సో ఈ లక్షణాలని హోమియోపతి ఎలా రివర్స్ చేస్తుంది చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ.